ప్రతి ఒక్కడు చావాల్సిందే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశం వాడైనా, ఏ పార్టీ వాడైనా, దేవుని నమ్మేవాడైనా, దేవుని నమ్మని వాడైనా, ఈరోజు మాటలు స్వీకరించేవాడైనా, తిరస్కరించేవాడైనా, కానీ మరణం నుండి నువ్వు తప్పించుకోగలవా? మరణం రాకుండా ఆపగలవా? రోజు ఆపరేషన్లు చేసి డాక్టర్ గారు బ్రతికించాడు అని దండం పెడుతున్నావే, ఆ డాక్టర్ అయినా మరణం నుండి కాపాడగలడా? ఎవడు తప్పించుకోలేడు. జాలిక మా కొంచెం మిన్హు తహీద్. ఓ మానవుడా, దేని గురించి అయితే నువ్వు బెదిరిపోయేవాడివో, ఏదంటే నాకు రాకూడదు అనుకునేవాడివో, ఆ మరణం నిన్ను కబళించడం ఖాయం, కబళిస్తుంది. కాదనగలవా? మరణం తర్వాత జీవితం లేదనే ఓ మనిషి, నువ్వు మరణాన్ని తిరస్కరించగలవా? నువ్వు మరణాన్ని ఆపలేనుడు, మీ మరణం తర్వాత జీవితం లేదని ఎలా అంటావు అంటున్నాడు. వనుఫిక ఫిస్సూర్ జాలిక యౌముల్ వయీద్. ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో ఆ రోజున లయం, ఆ రోజున వాగ్దానం చేయబడిన రోజు, తీర్పు దినం, పునరుద్ధానం, సృష్టి స్థితి లయం. ఒక రోజున యావత్తు సృష్టి లయమైపోతుంది. ఆ రోజు ఏంటి? వజాత్ కుల్లు నఫ్సిన్ మాహా సాయికుం వ షహీద్. ఆ రోజున ప్రతివాడు, ఒకడేమో తీసుకుని వచ్చేవాడు, ఒకడేమో సాక్ష్యం చెప్పేవాడన్న స్థితిలో మా దగ్గరకు వస్తాడు. ఒకడేమో తోలుకుని వస్తుంటాడు, దైవదూతలు కావచ్చు, సాయికుం షహీద్, ఇద్దరు దైవదూతల పేర్లు కావచ్చు. ఇద్దరు నిన్ను తీసుకుని వస్తారు, ఒకరేమో తోలుకుని వెళతాడు, మరొకడేమో నీ గురించి సాక్ష్యం చెప్తాడు. లకద కుంత ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. మానవుడా, ఇంతకు ముందు నువ్వు అలసత్వంలో ఉన్నావు కదా, ఇంతకు ముందు మా మాటలు నీకు చెవికి ఎక్కలేదు కదా, మా దేవుడు వేరన్నావు, మా మతం వేరన్నావు కదా, నేను త్రాగుతాను తిరుగుతానన్నావు కదా, వ్యభిచరిస్తానన్నావు కదా, తల్లిదండ్రులు కొట్టావు కదా, భార్య బిడ్డల్ని తిట్టావు కదా. లకద కుంత ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. మానవుడా, ఇంతకు ముందు నీకు చెప్పినప్పుడు నువ్వు అలసత్వంలో ఉన్నావు, ఎవడు చూశాడండి ఇవన్నీ అన్నావు కదా, అలసత్వంలో ఉన్నావు కదా. ఫకషఫనా అన్క గితాక. చూడు, ఇప్పుడు తెరను తొలగిస్తున్నాము, చూడు, తెరను తొలగిస్తాడు. ఫబసరుకల్ యౌమ హదీద్. ఇప్పుడు నీ దృష్టి బాగా కనపడుతుంది, చూడు. దేవుడు లేడన్నావు, స్వర్గ నరకాలు లేవన్నావు, మా కులం అన్నావు, మా మతం అన్నావు. చూడు, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? నీ ఇష్టానుసారంగా జీవించావు కదా, ఈరోజు చూడు, బాగా కనపడుతుంది చూపు. ప్రపంచ ప్రజలందరూ లేవడం చూస్తావు నువ్వు. ఆ రోజు ఏదైతే నువ్వు లేదన్నావో, కాదన్నావో, ఉండదనుకున్నావో, ఇదిగో నువ్వు సంపాదించినవన్నీ, నువ్వు చేసిన పాపాలన్నీ ఈరోజు చూడు మొత్తం నీకు కనపడతాయి. ఎలా తప్పించుకోగలవు? వకాల కరీను ఆదామాలదయ్యాతీద్. అప్పుడు వెంటనే అతని దైవదూత అంటాడు, తనతో పాటు వచ్చిన వాడు, అల్లా, ఇదిగో ఇతని కర్మల చిట్టా మొత్తం రికార్డు చేసి నా దగ్గర సిద్ధంగా ఉంది. ఆ రోజు ఏమంటావు? చచ్చిపోతే మరో జీవితం లేదన్నావే. ఓ మానవుడా, నీతో పాటు ఉన్నటువంటి దైవదూత నీ కర్మల చిట్టా తీసుకువచ్చి, అల్లా, ఇదిగో ఇతని కర్మల చిట్టా. అల్కియ ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అనీద్. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, దైవ తిరస్కారి, పొగరబోతైన ప్రతి వాడిని నరకంలోనికి విసిరివేయండి. మన్నాయిల్ లిల్ ఖైరి ముతది మురీబ్. ఎందుకంటే ఇతడు మంచిని ఆపేవాడు, మంచిని అడ్డుకునేవాడు, మంచి పనులంటూ ఒప్పుకోడు. ఏంటి నాకు చెప్పు చేశారా అంటాడు, నాకు తెలియకుండా ఎందుకు చేశారంటాడు. అదే చెడు పని అని చెప్పండి. ఏదైనా డాన్స్ పార్టీకి అయితే చందా కూడా ఇస్తాడు, రాజకీయ నాయకులకి చందా ఇస్తాడు. చెడ్డ పనులు చూడు, సారాయి తాగడానికి బిడ్డ, రారా బాబు నేను చూసుకుంటానుగా అంటాడు. డబ్బులు లేవరా, వాడికి అన్నం లేకపోతే బియ్యం వేయడు, కానీ తాగడానికి మటుకి డబ్బు ఇస్తాడు. అప్పు
మన్నాయిల్ లిల్ ఖైర్, మంచిని ఆపేవాడు. మోతది మురీబ్, అతడు బరి తెగించేవాడు. గర్వం, అహంకారం, నాకు చెప్పేవాడే లేడు, నా మాటే వేదం అని గర్వించేవాడు. అనుమానాలకు అయ్యిగా ఉండేవాడు. నీటిని కూడా నమ్మడు, వాడి నీడంటే వాడికి భయం. ఇవన్నీ చెప్తున్నాడు. ఎప్పుడో కాదు, కన్ను మూస్తేనే నీకు స్టార్ట్ అవుతుంది ఇదంతా. ఎంతో దూరంలో లేదు. అల్లదీ జఅల మా అల్లాహి ఇలాహన్ ఆఖర ఫఅల్కియాహు ఫిల్ అజాబి షదీద్. ఎందుకంటే ఈ దుర్మార్గుడు సృష్టికర్తను విడిచిపెట్టి తన మనోవంచనను అనుసరించేవాడు, వేరే వారిని ఆరాధించేవాడు. దేవుడు ఒక్కడే అంటే నమ్మేవాడు కాదు. మాకు తెలియదాయిందనేవాడు. ఆయన్ని విడిచి తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి భయంకరమైనటువంటి యాతనకు గురి చేయండి అని ఆజ్ఞాపిస్తాడు.